అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ టీచర్స్. తెలుగు ప్రాంతాలలో ఉండే విద్యార్థులు మరియు ఉద్యోగార్థుల కోసం మేము కరెంట్ అఫైర్స్ మరియు జీకే బిట్స్ వీడియోను చేయదలుచుకున్నాం. ముఖ్యంగా మా యొక్క సూచన ఏమిటంటే, ఇటీవల ఏ ఎంట్రన్స్ పరీక్ష రాసినా, ఏ పోటీ పరీక్ష రాసినా తప్పనిసరిగా ఉండే సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ మరియు జీకే బిట్స్. ఆ కరెంట్ అఫైర్స్ జీకే బిట్స్ను నెలల తరబడి చదివి అలసిపోతున్న విద్యార్థుల కోసం మరియు ఉద్యోగార్థుల కోసం అత్యంత సులభంగా ఆ నెలలో ఉండేటటువంటి మొత్తం అన్ని రకాల కరెంట్ అఫైర్స్ను జాతీయ, అంతర్జాతీయ, క్రీడలకు సంబంధించి, వాణిజ్యానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా క్రోడీకరించి అతి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ను మాత్రమే ఏరి కోరి మీకోసం మేము ఈ వీడియోలో అంటే 30 రోజుల కరెంట్ అఫైర్స్ను కేవలం 1 గంటలోనే టాప్ 150 కరెంట్ అఫైర్స్ను కేవలం 1 గంటలో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి విద్యార్థులు కావచ్చు, పోటీ పరీక్షలు రాసే వివిధ ఉద్యోగార్థులు కావచ్చు, ఈ వీడియోను ఉపయోగించుకొని అతి తక్కువ సమయంలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ అంటే 30 రోజుల కరెంట్ అఫైర్స్ను ఈ ఒక్క వీడియోలోనే అంటే డిసెంబర్ 2025కు సంబంధించిన అన్ని కరెంట్ అఫైర్స్ ఈ ఒక్క వీడియోలోనే కవర్ చేసే ప్రయత్నం అయితే మేము చేశాం. ఉపయోగించుకుంటారని ఆశిస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా డిసెంబర్ 2025 వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మరియు జీకే బిట్స్ టాప్ 150 కరెంట్ అఫైర్స్ 1 గంటలోనే మీకోసం అందిస్తున్నాం. మొట్టమొదటి టాపిక్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల భారతదేశాన్ని పర్యటించడం జరిగింది. దానికి సంబంధించిన టాప్ 10 బిట్స్ ఇక్కడ ఉన్నాయి. భారత్ రష్యా 23వ ద్వైపాక్షిక సమావేశాల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2025 డిసెంబర్ 4-5 తేదీలలో భారత్లో పర్యటించడం జరిగింది. అయితే ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో చర్చలు జరిపారు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో. ఈ సందర్భంగా 11 కీలక ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని ప్రత్యేక బహుమతులు కూడా అందివ్వడం జరిగింది. అవేమిటి అంటే, భగవద్గీత, ఇది రష్యా ఎడిషన్లో ఉంటుంది, వెండి గుర్రపు బొమ్మ, అస్సాం బ్లాక్ టీ, కాశ్మీరీ కుంకుమ పువ్వు, అలంకృత్ టీ సెట్ వంటి విలువైన అరుదైన బహుమతులను రష్యా అధ్యక్షుడికి భారత ప్రధానమంత్రి అందించారు. ఇవి ఇటీవల జరిగినటువంటి కరెంట్ అఫైర్స్. అయితే ఈ మధ్య కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకునే జీకే బిట్స్ అడుగుతున్నారు తప్ప, జీకే బిట్స్ గతంలో లాగా ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం ఏది, ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది, ప్రపంచంలో విస్తీర్ణంలో పెద్ద దేశం ఏది, ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు అడగడం లేదు. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్ ఏదైతే ఉంటుందో దానిలో నుంచే జీకే బిట్స్ అనేటివి అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ రష్యా అనే టాపిక్ వచ్చినప్పుడు మనం రష్యాకు సంబంధించిన ఇతర జీకే బిట్స్ను కూడా ఒకసారి నేర్చుకున్నట్లయితే మనకు ఇబ్బంది ఉండదు. కాబట్టి కొన్ని రష్యాకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇటీవల జరిగినాయి కాబట్టి జీకే బిట్స్ కూడా తెలుసుకుందాం. మనకి ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అని అనుకుంటున్నాం. మరి రష్యా ప్రధానమంత్రి ఎవరు అని ఒకవేళ అడిగితే మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా అవి ఇక్కడ అందిస్తున్నాం. రష్యా ప్రస్తుత ప్రధానమంత్రి మిఖాయిల్ మిషూస్టిక్. రష్యా రాజధాని మాస్కో. రష్యా కరెన్సీ రూబుల్. రష్యా అధ్యక్ష భవనం పేరు క్రెమ్లిన్. రష్యా మరియు భారత్ ఉమ్మడిగా తయారు చేసే క్షిపణి బ్రహ్మోస్. భారతదేశంలో ఉండేటటువంటి అత్యాధునిక అతి శక్తివంతమైన క్షిపణి బ్రహ్మోస్. ఈ బ్రహ్మోస్ అనేదానికి బ్రహ్మపుత్ర నది మరియు రష్యాలోని మాస్కో నది, ఈ 2 నదుల పేర్లతోటి బ్రహ్మోస్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఏదైనా ఒక దేశానికి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు ఆ ఒక్క దేశానికి సంబంధించిన కరెంట్ అఫైర్ మాత్రమే కాకుండా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో జీకే బిట్స్ అవన్నీ కూడా చదువుకున్నట్లయితే మనకు సులభంగా జీకే బిట్స్ కూడా కవర్ అయిపోతాయి. తర్వాత ఈ డిసెంబర్ నెలలో జరిగిన మరో ముఖ్యమైన సదస్సు G20 శిఖరాగ్ర సదస్సు 2025కి సంబంధించి దాని కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి చూద్దాం మనము. గ్రూప్ ఆఫ్ 20, G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 దేశాధినేతల 20వ వార్షిక సదస్సు 2025 నవంబర్ 22-23 తేదీలలో జోహన్నెస్బర్గ్, ఇది దక్షిణాఫ్రికాలో ఉంటుంది, దక్షిణాఫ్రికాలో జరిగింది. మరి ఈ G20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరిగినప్పుడు దక్షిణాఫ్రికాకు సంబంధించిన ఇతర జీకే బిట్స్ ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే, దక్షిణాఫ్రికా ప్రస్తుత అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా, ఈయన ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మరియు ఈ G20 అనగానే మనకు గ్రూప్ ఆఫ్ 20 దేశాలే అనుకుంటాం, కానీ ఇటీవల ఈ 20 దేశాలతో పాటు మరొక యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ కూడా చేరడం ద్వారా ప్రస్తుత ఈ కూటమిలోని సభ్య దేశాల సంఖ్య 21కి చేరడం జరిగింది.
మన భారతదేశంలో జరిగినప్పుడు G20 సమావేశాల్లోనే ఈ ఆఫ్రికా యూనియన్‌ని కూడా మనం 21వ సభ్య దేశంగా స్వీకరించడం జరిగింది. 2025 యొక్క ఈ సమావేశాల యొక్క థీమ్ ఏంటి అంటే సాలిడరీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ అనేది దీని యొక్క థీమ్. ఈ మధ్య ఎక్కువగా ప్రశ్నలు ఈ యొక్క థీమ్ గురించి అడుగుతూ ఉన్నారు. మరియు ఎక్కువ మందికి తెలియని అంశం ఏంటంటే G20లో 20 కాదు సభ్య దేశాలు 21. అందుకే కొన్ని ముఖ్యమైన అంశాల దగ్గర మేము స్టార్ మార్క్ కూడా అందిస్తున్నాం, జాగ్రత్తగా నేర్చుకోగలరు. తర్వాత ఈ విషయాలన్నింటినీ కూడా మీరు నోట్బుక్లో నోట్ చేసుకున్నా మంచిది, లేకపోతే మేము వీటన్నింటిని కూడా పీడిఎఫ్లో కూడా అందిస్తాం. డిస్క్రిప్షన్లో చూసుకుంటే మీకు ఇవన్నీ పీడిఎఫ్లో కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాం. తర్వాత తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్యమైన అంశాలు ఇది ఖచ్చితంగా ఈసారి కరెంట్ అఫైర్స్లో అడిగే అవకాశం ఉంది. జనరల్ స్టడీస్లో భాగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 డిసెంబర్ 8 మరియు 9 తేదీలలో హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. మరి ఈ సదస్సు యొక్క నినాదం ఏమిటి? ఇది ఇంపార్టెంట్. తరలి రండి, ఉజ్వల తెలంగాణలో భాగస్థులవ్వండి అనేది ఈ సదస్సు యొక్క ముఖ్యమైన నినాదం. ఇది బిట్ అడిగే అవకాశం ఉంది. దీనిని తెలంగాణ గవర్నర్ అయినటువంటి జిష్ణుదేవ్ వర్మ గారు డిసెంబర్ 8వ తేదీన లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సమ్మిట్ యొక్క లక్ష్యం ఏంటి? ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. 2047 నాటికి, అంటే అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. అదే 2034 నాటికైతే $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ సమ్మిట్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఈ సదస్సులో వచ్చినటువంటి పెట్టుబడులు ఎన్ని తెలంగాణకు అంటే అక్షరాల 5,75,000 కోట్ల మేర ఒప్పందాలు అయితే జరిగాయి. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ను మనం ఇక్కడ పరిశీలించుదాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో, శ్రీ సత్యసాయి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాలో జరిగినటువంటి ఒక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీ సత్యసాయి 100 రూపాయల నాణ్యాన్ని, పోస్టల్ స్టాంపును శత జయంతి వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతిలో నేషనల్ ఫోరెన్స్ సైన్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో PM E-డ్రైవ్ కింద 4018 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్, భౌగోళిక గుర్తింపు లభించడం జరిగింది. GI ట్యాగ్ అంటాం కదా, అది పొందూరు ఖాదీకి, శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి GI ట్యాగ్ ఇటీవల లభించడం జరిగింది. అయితే ప్రశ్న ఏ విధంగా అడగవచ్చు అంటే, ఈ కింది అంశాలలో దేనికి GI ట్యాగ్ ఇటీవల లభించింది అనే అంశం పరంగా ఈ ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది స్టార్ మార్క్ పెట్టడం జరిగింది. గ్రామాలలో జల సంరక్షణకు సంబంధించి జల్ సంచాయ్ జన్ భాగీదారీ కార్యక్రమం అమలులో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అనేది మొట్టమొదటి స్థానంలో నిలవడం జరిగింది. ఇవి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు అంతర్జాతీయ అంశాలను ఒకసారి పరిశీలించినట్లయితే, అంతర్జాతీయ అంశాలలో భాగంగా కేంబ్రిడ్జ్ వారు వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025గా పారాసోషియల్ అనే పదాన్ని ఎంపిక చేయడం జరిగింది. అంటే కేంబ్రిడ్జ్ వారి యొక్క సర్వే ప్రకారం వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2025గా పారాసోషియల్ నిలిచింది. అదేవిధంగా టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఆర్కిటెక్ట్స్ ఆఫ్ AIను 2025 సంవత్సరానికి గాను ఎంపిక చేయడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఈ రకమైన ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా 2026ను ఐక్యరాజ్య సమితి పేర్కొనడం జరిగినది. వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం 2025 సంవత్సరానికి మేటి మాటగా స్లాప్ అనే పదం నిలవడం జరిగింది. గడ్డి భూములు, సంచార పశు కాపరుల సంవత్సరంగా 2026ను UNO పేర్కొంది. UNO 2026ను 2 రకాలుగా, అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా, గడ్డి భూములు, సంచార పశు కాపరుల సంవత్సరంగా కూడా పేర్కొనడం జరిగింది. తర్వాత చిలీ దేశానికి నూతన అధ్యక్షుడిగా హోసే ఆంటోనియో ఎన్నికయ్యారు. ఇవి అంతర్జాతీయ అంశాల్లో భాగంగా. ఇక సదస్సులు ఒకసారి గమనించినట్లయితే, కాప్ సదస్సు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, COP 30 సదస్సు 2025కు సంబంధించి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణ సమస్యలపై COP 30 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సదస్సు 2025 నవంబర్ 10 మరియు
నవంబర్ 10 నుండి నవంబర్ 22 వరకు బ్రెజిల్లోని బెలేం అనే నగరంలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని బెలేంలో. ఈ సదస్సు ప్రకారం పర్యావరణ హిత సూచీలో డెన్మార్క్ అనేది మొదటి స్థానం సాధిస్తే భారతదేశం 23వ స్థానంలో ఉండడం జరిగింది. ఇది COP30 సదస్సు ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? ఓకే, రైట్. తర్వాత 25వ డెఫ్ ఒలింపిక్స్ అంటే బధిరుల ఒలింపిక్స్ 2025కు సంబంధించి 2025లో 25వ డెఫ్ ఒలింపిక్స్ నిర్వహించారు. మరి వాటి విశేషాలు ఒకసారి చూసినట్లయితే 25వ బధిరుల ఒలింపిక్స్ 2025 నవంబర్ 15 నుండి 26 వరకు జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరిగాయి. ఉక్రెయిన్ ఈ పోటీలో 100 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా 2వ స్థానం, జపాన్ 3వ స్థానం నిలవడం జరిగింది. ఇదే సందర్భంగా మన భారత్ని చూసినట్లయితే 20 పతకాలతో 6వ స్థానంలో నిలిచింది. ఆ 20 పతకాల్లో 9 స్వర్ణ, 7 రజత, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. తర్వాత జాతీయ అంశాలు ఒకసారి మనం చూసినట్లయితే ఈ డిసెంబర్ నెలకు సంబంధించిన జాతీయ అంశాలు కొన్ని ముఖ్యమైనవి. బీమా రంగంలో 100% FDI అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. అంటే ఈ బీమా రంగంలో, ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీయులు వచ్చి ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని మన భారత ప్రభుత్వం అవకాశం కల్పించింది అన్నట్టు. గతంలో ఈ 100% ఉండేదైతే కాదు. అన్ని రకాల వేధింపుల నుండి మహిళల రక్షణ కోసం 14490 అనే హెల్ప్ లైన్ నంబర్ను అందుబాటులోకి తేవడం జరిగింది. ఇక అన్ని రకాల వేధింపులకు సంబంధించి మహిళలు 14490 అనే నంబర్ని కనుక సేవ్ చేసి మదిలో ఉంచుకుంటే ఏ సందర్భంలోనైనా ఈ నంబర్కు కాల్ చేసి తక్షణ సహాయాన్ని పొందవచ్చు. దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు మార్గం ఏదైతే ఉందో 508 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్ రైలు మార్గంని గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి మహారాష్ట్రలోని ముంబై మధ్య నిర్మిస్తున్నారు. సర్క్రీక్ ప్రాంతంలో భారత త్రివిధ దళాలు అంటే సైనిక దళాలు కావచ్చు, నౌకా దళాలు కావచ్చు, వాయుసేన కావచ్చు, ఇవన్నీ కలిసి ఒకేసారి త్రిశూల్ అనే పేరిట సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ఎక్కడ? సర్క్రీక్ ప్రాంతంలో. జనవరి 1, 2026 నుండి అన్ని బ్యాంకులు కూడా తమ యొక్క కస్టమర్లకు 1600 నంబర్ సిరీస్ నుండే ఫోన్ చేయాలని ట్రాయ్ పేర్కొన్నది. ఎందుకోసము అంటే ఇదే ఫేక్ కాల్స్ రాకుండా, సైబర్ మోసాలు జరగకుండా బ్యాంకులు అయితే మాత్రమే 1600 నుంచి ఫోన్ చేస్తాయి. వేరే నెంబర్ నుంచి వచ్చిందంటే అది బ్యాంక్ అది కాదు అని కస్టమర్లకు తెలియడం కోసం ఈ విధమైన నిర్ణయాన్ని ట్రాయ్ తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయం. PM సూర్యఘర్ పథకం కింద ఇప్పటి వరకు 24 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్ అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. PM సూర్యఘర్ పథకం కింద. కునో జాతీయ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో కలదు. ఎక్కువగా ఇక్కడ మనము వేరే ఆఫ్రికా కంట్రీస్ నుంచి చీతాలు తీసుకొచ్చి ఏవైతే పెంచుతున్నామో అది ఇదే కునో జాతీయ పార్క్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. ప్రపంచంలో అత్యంత పురాతన పర్వత శ్రేణి అయినటువంటి ఆరావళి పర్వత శ్రేణులను కాపాడాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీహార్లోని సిలావ్ ఖాజా స్వీట్ ఏదైతే ఉందో ఈ బీహార్లోని సిలావ్ ఖాజా స్వీట్కు GI గుర్తింపు లభించింది. అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అన్నాం కదా, అది భౌగోళిక గుర్తింపు. ప్రపంచంలోని టాప్ 10 అత్యుత్తమ పాఠశాలలో పూణేలోని జలింధర్ నగర్ పాఠశాలకు కూడా గుర్తింపు లభించింది. మధ్యప్రదేశ్ టీచర్ అయినటువంటి గజేంద్ర సింగ్ రాథోడ్ రూపొందించిన సైకిల్ ఆఫ్ గ్రోత్ అనే ఫార్ములాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ఇవి జాతీయ అంశాలు 2025 డిసెంబర్కి సంబంధించి. అయితే ఒక చిన్న పని చేద్దాం. ఏంటంటే మనం ఇప్పటివరకు అయితే చెప్పుకున్నాం 50 ప్రశ్నలు అంటే 50 బిట్స్ చెప్పుకున్నాం. ఆ 50 బిట్స్ మనం నేర్చుకున్నామా లేదా అని వెంటనే క్విక్ రివిజన్లో భాగంగా క్విక్ ప్రాక్టీస్ టెస్ట్, రివిజన్ ప్రాక్టీస్ టెస్ట్ రాద్దాం. కేవలం 5 ప్రశ్నలు. ఇంతవరకు 50 బిట్స్ చెప్పుకున్నాం. వాటిలో 5 బిట్స్ అడుగుతాము. ఈ 5 బిట్స్కి ఆన్సర్లు మీరు వెంటనే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయండి. అంటే వెనక్కి వెళ్ళి ఆన్సర్ని చెక్ చేయకుండా డైరెక్ట్గా చేస్తే ఎన్ని చేయగలుగుతారు, 5కి 5 చేయగలుగుతారా, 4 చేయగలుగుతారా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఆలస్యం చేయకుండా ఈ క్విక్ రివిజన్ ప్రాక్టీస్ టెస్ట్ ఇప్పటి వరకు జరిగిన అంశాల గురించి మీకు ఈ చిన్న టెస్ట్ వీలైతే సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి. రైట్. క్వశ్చన్ నంబర్. ఇక నుండి అన్ని బ్యాంకులు డాష్ నంబర్ సిరీస్ నుండే కస్టమర్లకు ఫోన్ కాల్ చేయాలని ట్రాయ్ ఆదేశించింది. ఏ నెంబర్ అది? 1800, 1700, 1600, 1500. మీరు ఆన్సర్ మాత్రం కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ను అంటే 1800, 1700 ఇట్లా నంబర్ వేయండి. ఆన్సర్లో ABCD కాకుండా ఆన్సరే టైప్ చేసి పంపండి. క్వశ్చన్ నెంబర్, ఆన్సర్ టైప్ చేసి పంపండి. కరెక్టా కాదా మేము వెంటనే రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, ఆలస్యం వద్దు. కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం తెచ్చినటువంటి హెల్ప్ లైన్ నంబర్ ఏంటది?
14490, 14480, 14470, 14460. ఇలానే ఉంటాయి ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా. చూడడానికి అన్నీ సేమ్ ఉన్నాయి. 144, 144, 144, 60, 70, 80, 90. ఇంతే తేడా. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువసార్లు రివిజన్ చేస్తే సరిపోతుంది, ఆన్సర్ కరెక్ట్గా చెప్పొచ్చు తప్పు చేయకుండా. 2025 డెఫ్ ఒలింపిక్స్ ఇటీవల జరిగాయి. ఎక్కడ జరిగాయి? రష్యాలోని మాస్కోలో, చైనాలోని బీజింగ్లో, శ్రీలంకలోని కొలంబోలో, జపాన్లోని టోక్యోలో. మరి సరైన సమాధానాన్ని కామెంట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రస్తుతం G20 సభ్య దేశాల సంఖ్య ఎంత? G20లో ఎన్ని సభ్య దేశాలు ఉంటాయి? 19, 20, 21, 22. 19, 20, 21, 22 ఆప్షన్లలో ఉన్నాయి. మరి సరైన సమాధానం మీకు ఐడియా ఉంది కదా? కామెంట్ చేయండి, చూద్దాం ఆన్సర్. చివరి ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వం ఏ సంవత్సరం నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది? 2027 నాటికి, 2037, 2047, 2057. మరి చూద్దాం. మీరు సరైన ఈ 5 ప్రశ్నలకి 5 సరైన సమాధానాలు ఇస్తారా, ఎన్ని సమాధానాలు కరెక్ట్గా ఇస్తారనేది చూద్దాం. మరి 100% రిజల్ట్ సాధిస్తారా, లేదంటే మళ్ళీ ఒకసారి చూసుకొని రైట్ వద్దు, ఆలస్యం వద్దు, ముందుకు వెళ్ళిపోదాం. మరి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కమిటీలకు సంబంధించి డిసెంబర్ 2025లో ఏం జరిగాయి ఒకసారి చూద్దాం. భారత నౌకాదళానికి చెందిన తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ INS మాహే ఇటీవల ముంబైలోని మజ్గావ్ డాక్లో విధుల్లో చేరడం జరిగింది. ఇటీవల భారత సైంటిస్ట్ కనుగొన్నటువంటి నూతన గెలాక్సీ పేరు అలకనంద. దేశంలో తొలి AI రోబోను కోల్కతా శాస్త్రవేత్తలు రూపొందించడం జరిగింది. దేశంలో తొలి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనం పేరు ఇంద్రజాల్ రేంజర్. తొలి స్వదేశీ హైడ్రోజన్ వాణిజ్య నౌక వారణాసిలోని గంగా నదిలో జలప్రవేశం చేసింది. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ అయినటువంటి స్కైరూట్ ఏరోస్పేస్, ఈ సంస్థ యొక్క మొదటి ఆర్బిటర్ వెహికల్ పేరు విక్రమ్-1. ఉబెర్ టెక్నాలజీస్ మరియు వీరైడ్, ఇది చైనాకు సంబంధించింది. ఉబెర్ టెక్నాలజీస్ మరియు వీరైడ్ అనే సంస్థలు రెండు కూడా సంయుక్తంగా అబుదాబిలో డ్రైవర్ రహిత రోబో ట్యాక్సీలను ప్రవేశపెట్టాయి. అంటే డ్రైవర్ లేకుండానే ట్యాక్సీలు. వీటిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఉబెర్ టెక్నాలజీస్ మరియు వీరైడ్, ఇది చైనా సంస్థ. ఆసియా పవర్ ఇండెక్స్ 2025 సూచీలో, అంటే ఆర్థికంగా ఏమంటారు, సాంకేతిక పరంగా మరియు సైనిక పరంగా అన్ని రకాలుగా శక్తివంతంగా ఉండే దేశాల సూచీ ఇది. ఆసియా పవర్ ఇండెక్స్ సూచీలో అమెరికా అనేది మొట్టమొదటి స్థానం సంపాదిస్తే, చైనా 2వ స్థానంలో ఉంటే, భారత్ 3వ స్థానంలో నిలవడం జరిగింది. ప్రపంచంలోనే అత్యధిక సామాజిక ఆర్థిక అసమానతలు ఉన్న దేశంగా భారత్ ఇటీవల ఒక సర్వేలో నిలవడం జరిగింది. దేశవ్యాప్తంగా పోలీసుల పనితీరులో, అంటే ఇటీవల వచ్చిన BNS కానీ BNSS చట్టాల అమల్లో దేశవ్యాప్తంగా పోలీసు పనితీరులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చివరి స్థానంలో నిలిచినట్లు కేంద్ర హోంశాఖ తెలపడం జరిగింది. BNS చట్టాల అమలులో అస్సాంకు మొదటి స్థానం దక్కింది. AI అభివృద్ధి మరియు వినియోగంలో అమెరికా మొదటి స్థానం అయితే, చైనా 2వ స్థానం అయితే, భారత్ 3వ స్థానంలో నిలవడం జరిగింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అభివృద్ధి కావచ్చు, దాని యొక్క వినియోగం కావచ్చు. అయితే ఈ నెల కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన అబ్రివేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఎప్పటికప్పుడు, అంటే ఈ నెలకు సంబంధించి ఈ నెలనే నేర్చుకోవాలి, నెక్స్ట్ నెలకు సంబంధించి నెక్స్ట్ నెల నేర్చుకుంటే మనకు ఏ ఇబ్బంది ఉండదు అన్నట్టు. అన్నీ ఒకేసారి పెట్టుకోవడం కంటే ఏ నెలలో వచ్చినటువంటి సాంకేతిక పదాలు కరెంట్ అఫైర్స్ ఆ నెలలోనే నేర్చుకుంటే, అబ్రివేషన్స్ ఫుల్ ఫామ్స్ ఆ నెలలోనే నేర్చుకుంటే మనకు అన్నీ ఒకేసారి నేర్చే ఇబ్బంది బర్డెన్ అనేది ఉండదు. కాబట్టి ఈ నెలలో మనం ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో వచ్చినటువంటి సాంకేతిక పదాలు ఏవైతే ఉంటాయో ఫుల్ ఫామ్స్, అబ్రివేషన్స్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. G20 అంటే దాని యొక్క ఫుల్ ఫామ్ గ్రూప్ ఆఫ్ 20. COP 30, కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. మరి UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్. UN వచ్చిందంటే దాదాపు యునైటెడ్ నేషన్స్ ఎక్కువసార్లు ఉంటుంది. ఫ్రేమ్వర్క్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్. మరి CCC ఏంటి? కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. తర్వాత యునెస్కో, ఇది మనకు ఎప్పటి నుంచో ఉన్న బిట్టే. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ICH ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. ICH అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. AIFF
ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఇప్పుడు ఫిఫా అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇబ్బందికరం అని ఏం కాదు కానీ చూడ్డానికి ఫిఫా అంటే ఫస్ట్ ఎఫ్ని, తర్వాత ఐని, తర్వాత ఎఫ్ని, తర్వాత ఏని అబ్రివేషన్ ఇచ్చి ఉంటారనుకుంటాం. అలా ఉండదు. ఇది కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి కన్ఫ్యూజన్ బిట్లు ఎక్కువగా ఎగ్జామ్స్లలో అడిగే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఏదైతే నేర్వడానికి ఇబ్బంది పడతామో అటువంటివి పరీక్షల్లో పరీక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిఫా ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ ఎఫ్ లేదు, ఐ తర్వాత ఐ లేదు, ఎఫ్ తర్వాత ఎఫ్ లేదు, ఏ తర్వాత ఏ లేదు. అంటే ఒకసారి అంతా రివర్స్లో ఉంటుంది. ఇది ఫిఫా ఇంటర్నేషనల్ ఫెడరేషన్. ఇట్లా ఇంటర్నేషనల్ ఫెడరేషన్. అసోసియేషన్ ఆఫ్ ఫుట్బాల్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, రైట్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ప్యూర్ రేర్. మరి ఏంటి ప్యూర్ రేర్? ఇటీవల తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఏదైతే జరిగిందో, గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరిగిందో, అందులో తెలంగాణ ప్రభుత్వం ఈ 3 అంశాలను పేర్కొనడం జరిగింది. ప్యూర్ రేర్. మరి ఏంటి ప్యూర్ రేర్? ఒకసారి చూసినట్లయితే ప్యూర్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఇది ఔటర్ రింగ్ రోడ్కి 160 కిలోమీటర్ల లోపల, అంటే 160 కిలోమీటర్ల లోపల ఉండే ప్రాంతం ఏదైతే ఉందో అది కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ. ఆ ప్రాంతాన్ని క్యూర్ ప్రాంతంగా నిర్ణయిస్తూ దానికి సంబంధించిన పథకాలు వేరే రకంగా, అభివృద్ధి పథకాలు వేరే రకంగా. ప్యూర్ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడి వరకు, అంటే ఓఆర్ఆర్ ఉండే 160 కిలోమీటర్ల నుంచి ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఉండే 360 కిలోమీటర్ల మధ్యలో ఉండే ప్రాంతం ఏదైతే ఉందో అది ప్యూర్గా, అంటే పెరి అర్బన్ రీజియన్ ఎకానమీగా, అంటే ఇక్కడ పారిశ్రామిక వాడలు కావచ్చు, ఇంకా ఇతరత్ర అభివృద్ధికరమైన పనులు ఇక్కడ చేపడతారన్నట్టు. ప్యూర్ పట్టణ ప్రాంతం అంటే హైదరాబాద్ సరౌండింగ్స్, ప్యూర్ హైదరాబాద్ తర్వాత ప్రాంతం ఇది. తర్వాత రేర్ రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ, అంటే గ్రామీణ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి ప్యూర్ రేర్. ఇది ఈసారి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో తీసుకున్న నిర్ణయాలు కాబట్టి కాస్త ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త. ఓకే, రైట్, ఆలస్యం వద్దు, ముందుకు వెళ్ళిపోదాం. ఏఐసిటిఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. CII Confederation of Indian Industry. FAO Food and Agricultural Organization. ఇది UNO పరిధిలో ఉంటుంది. UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. తర్వాత UPI, ఇది ఎక్కువగా ఈ మధ్య వాడుతున్నాము. దీని యొక్క సాంకేతిక పదంకి ఫుల్ ఫామ్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. ఓకే, రైట్. NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది 2 రకాలుగా ఉంటుంది. NEP అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒకసారి వస్తుంది, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ అని కూడా వస్తుంది. కాబట్టి అక్కడ ఉండే ఆప్షన్స్ని బట్టి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లేదా న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ విధంగా ఉంటుంది. అక్కడ ఇచ్చే ఆప్షన్లను బట్టి మనం ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. తర్వాత UGC యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. UGC అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇవి ఇప్పుడు మనం క్రీడలు మరియు అవార్డులకు సంబంధించి డిసెంబర్ నెలలో జరిగినటువంటి క్రీడలు, అవార్డులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం, ఆలస్యం వద్దు. మహిళల అంధుల T20 ప్రపంచ కప్ 2025 ఫైనల్లో నేపాల్ను ఓడించి భారత మహిళల జట్టు విజేతగా నిలవడం జరిగింది. ఈ జట్టుకు కెప్టెన్గా TC దీపిక, ఈమె తెలుగు అమ్మాయి, TC దీపిక కెప్టెన్గా ఉన్నారు. ఈ ప్రపంచ కప్ యొక్క వేదిక కొలంబో, శ్రీలంకలో ఇది జరగడం జరిగింది. అయితే 2 దేశాలు భారత్ శ్రీలంక ఉమ్మడిగా నిర్వహించాయి, కానీ ఫైనల్ మాత్రం శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. తర్వాత ప్రపంచ కప్ మిక్స్డ్ టీమ్ స్క్వాష్ 2025 యొక్క విజేత భారత్.
మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025ను చైనీస్ తైపీని ఓడించి భారతదేశం గెలుచుకోవడం జరిగింది. దీని యొక్క వేదిక బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకా. ఈ మహిళల కబడ్డీ ప్రపంచ కప్కు కెప్టెన్గా రీతు నేగి వ్యవహరించారు. చాలా ముఖ్యమైన బిట్స్ ఇవి, కాస్త జాగ్రత్తగా నేర్చుకుంటే మంచిది. తర్వాత ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో, ప్రపంచ కప్ బాక్సింగ్ 2025లో స్వర్ణం సాధించింది మన తెలంగాణకు సంబంధించిన బాక్సర్ నిఖత్ జరీన్. SCO శిఖరాగ్ర సదస్సు 2025 రష్యా రాజధాని మాస్కోలో జరిగింది. షాంఘై కోఆపరేషన్ అంటాం కదా, అది. షాంఘై కోఆపరేషన్ యొక్క ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్లో ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్కు ఫిఫా తొలి శాంతి బహుమతిని అందించడం జరిగింది. అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ కొడుకు ఎవరైతే ఉంటారో అనంత్ అంబానీ, ఆయన వంతారా అనే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు ముంబై పరిసర ప్రాంతాల్లో. ఆయనకు ఇటీవల గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డు దక్కడం జరిగింది. తెలంగాణ మంత్రి అయినటువంటి సీతక్కకు ఈశ్వరీబాయి స్మారక పురస్కారం అవార్డు దక్కింది. చిలీ మాజీ అధ్యక్షురాలైనటువంటి మిచెల్ బ్యాచిలెట్కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం 2024 సంవత్సరానికి గాను అందించారు. తమిళనాడు అధికారిని అయినటువంటి సుప్రియా గారికి ఐక్యరాజ్య సమితి ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు అందించింది. 56వ ఇఫ్ఫీ అంతర్జాతీయ భారత చిత్రోత్సవం ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ఫిలిం ఫెడరేషన్ ఏదైతే ఉందో, అది గోవాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో ఇటీవల ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆ ఇఫ్ఫీ వేడుకలలో విజేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వివరాలు ఈ కింద అందించడం జరిగింది. 56వ ఇఫ్ఫీ అవార్డ్స్లలో ఉత్తమ చిత్రంగా స్కిన్ ఆఫ్ యూత్ అనే చిత్రం, ఇది వియత్నాం దేశానికి చెందింది. ఇది మొదటి అవార్డు తీసుకోవడం జరిగింది, గోల్డెన్ పీకాక్ అవార్డు. ఉత్తమ దర్శకుడిగా సంతోష్ దేవ్కర్, ఈయన మరాఠీ దర్శకుడు, ఈయన ఉత్తమ దర్శకుడిగా. ఉత్తమ నటుడిగా ఉబేమర్ రియోస్, ఈ వ్యక్తి స్పానిష్ దేశానికి చెందిన వ్యక్తి. ఉత్తమ నటిగా జారా సోఫియా, ఈమె స్లోవేనియన్కి చెందిన వ్యక్తి. ఇవి ఇఫ్ఫీ 56వ అవార్డులు. ఇప్పుడు రోజులు మరియు ప్రత్యేకతలు, అంటే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా. ఇప్పుడు డిసెంబర్ మరియు నవంబర్లో జరిగినటువంటి ముఖ్యమైన రోజులు, వాటి ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం డిసెంబర్ 1న జరుపుకుంటాం. అయితే 2025 సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే అంతరాయాన్ని అధిగమించడం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ బిట్. ఇది WHO 1988 డిసెంబర్ 1 నుండి ఈ ఎయిడ్స్ నివారణ దినాన్ని నిర్వహిస్తూ ఉన్నది. డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినం. మరి 2025 యొక్క థీమ్ ఏంటి అంటే సామాజిక పురోగతిని ముందుకు తీసుకెళ్లేందుకు దివ్యాంగులను కలుపుకొని వెళ్ళే సమాజాలను పెంపొందించడం. డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినం. ఇది 2025 దీని యొక్క థీమ్ ఏంటి అంటే హ్యూమన్ రైట్స్ అవర్ ఎవ్రీబడి ఎసెన్షియల్స్. డిసెంబర్ 16 విజయ్ దివస్. డిసెంబర్ 22 జాతీయ గణిత దినోత్సవం, శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తాం. డిసెంబర్ 23 కిసాన్ దివస్, చౌదరి చరణ్ సింగ్ గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తాం. డిసెంబర్ 25 గుడ్ గవర్నెన్స్ డే, మాజీ భారత ప్రధాని ఏబి వాజ్పేయి గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తాం. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం, మొదటి ప్రధాని నెహ్రూ గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తాం. నవంబర్ 16 జాతీయ పత్రికా దినోత్సవంగా నిర్వహిస్తాం. నవంబర్ 20 ప్రపంచ బాలల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. నవంబర్ 26 జాతీయ పాల దినోత్సవం, వర్గీస్ కురియన్ యొక్క జయంతి సందర్భంగా. తర్వాత నవంబర్ 30 సైబర్ సెక్యూరిటీ డే, అంటే కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవంగా నిర్వహిస్తాం. అదేవిధంగా ఈ డిసెంబర్ నెలలో మిగిలిపోయినటువంటి ఇంకా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఏవైనా ఉంటే అవి చివరిగా ఇవిన్ని ఒకసారి చూద్దాం వేగంగా. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగింది. ఈ సమావేశంలోనే దీపావళి పండుగకు యునెస్కో గుర్తింపు కూడా దక్కింది. కర్ణాటక ప్రభుత్వం విద్యార్థినులు, ఉద్యోగినులు, కార్మికులకు సంవత్సరానికి 12 రోజులు నెలసరి సెలవులు కూడా ఇవ్వనున్నట్లు చట్టం కూడా చేయడం జరిగింది. సమాచార ప్రధాన కమిషనర్గా రాజ్ కుమార్ గోయల్ నియామకం అయ్యారు. టైమ్స్ CEO ఆఫ్ ది ఇయర్ 2025గా యూట్యూబ్ హెడ్ అయినటువంటి ప్రవాస భారతీయుడు నీల్ మోహన్ను నియమించారు, ఎంపిక కావడం జరిగింది. టైమ్స్ CEO ఆఫ్ ది ఇయర్ 2025గా యూట్యూబ్ హెడ్ నీల్ మోహన్ ఎంపికయ్యారు. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం మోస్ట్ స్టైలిష్
పర్సన్గా భారతీయుడు షారుఖ్ ఖాన్ ఆ జాబితాలో నిలవడం జరిగింది. మిస్ యూనివర్స్ 2025కు గాను ఫాతిమా భాష్ ఎన్నిక కావడం జరిగింది, అంటే గెలవడం జరిగింది. మిస్ యూనివర్స్గా ఫాతిమా భాష్. ఎస్బీఐ నూతన ఎండీగా, అంటే భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐకు ఎండీగా రవిరంజన్ నియామకం కావడం జరిగింది. కృష్ణా బోర్డు చైర్మన్గా ఎస్ బిశ్వాస్ నియామకం కావడం జరిగింది. నటి కీర్తి సురేష్ గారు యూనిసెఫ్ ఇండియా పబ్లిసిటీ ప్రచారకర్తగా ఎంపికయ్యారు. ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ చైర్మన్గా అరుణ్ కుమార్ సింగ్ గారి యొక్క పదవీ కాలాన్ని పొడిగించడం జరిగింది. 2030 కామన్వెల్త్ క్రీడలను గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల శ్రీలంకలో ద్విత్వా తుఫాను విధ్వంసం సృష్టించింది. ఆ సందర్భంగా శ్రీలంకలో వచ్చినటువంటి వరదల నుండి ప్రజలను కాపాడేందుకు భారత్ ఆపరేషన్ సాగర్ బంధు, ఇది చాలా ముఖ్యమైన బిట్, పేరుతో సహాయం అందించడం జరిగింది. ఇవన్నీ డిసెంబర్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన టాప్ 150 కరెంట్ అఫైర్స్. వాటికి సంబంధించి అతి ముఖ్యమైన మరొక రివిజన్ టెస్ట్, ఒక 5 ప్రశ్నలతో ఈ రివిజన్ టెస్ట్ను ముగించి ఈరోజు వీడియోని ముగిద్దాం మనము. ఒకసారి చూడండి. చివరి టెస్ట్ ఇది. ఈ వీడియోలో చివరి 5 ప్రశ్నలు ఒకసారి ప్రయత్నం చేద్దాం. మిస్ యూనివర్స్ 2025గా ఎవరు గెలుపొందారు? ఈ కింది ఆప్షన్లలో సరైన సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, అన్ని పేర్లు కూడా సేమ్ అనిపిస్తాయి. ఫాతిమా షేక్, ఫాతిమా బాష్, పెన్నీ లియాండ్రా కెల్విన్, ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటాయి. జాగ్రత్తగా ఆన్సర్ చేయగలరు. ప్రపంచ బాలల దినోత్సవం ఏ తేదీన నిర్వహిస్తారు? యూపీఐ ఫుల్ ఫామ్ అబ్రివేషన్ ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నాయి, ఒకసారి నేను చదువుతాను. యూనియన్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇండియా, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్నేషనల్. ఇవి ఆప్షన్స్. ఏఐ అభివృద్ధి మరియు వినియోగంలో భారత్ యొక్క స్థానం ఎంత? ఈ కింది ఆప్షన్స్ని బట్టి సరైన సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మహిళల యొక్క అందుల T20 ప్రపంచ కప్ 2025 యొక్క రన్నరప్ ఎవరు? జాగ్రత్త, క్వశ్చన్ ఏది? మహిళల అందులో T20 ప్రపంచ కప్ 2025 యొక్క రన్నరప్, విన్నర్ కాదు ఇక్కడ అడిగింది, రన్నర్ అంటే సెకండ్ ప్రైజ్ ఎవరు, అంటే ఫైనల్లో ఓడింది ఎవరు, ఇది ప్రశ్న. కాబట్టి ఇట్లాంటి కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఆన్సర్ చేయగలరు. తర్వాత ఇది ఈ 150 ప్రశ్నలు కేవలం అరగంటలోనే, అంటే 30 నిమిషాల్లోనే 30 రోజుల కరెంట్ అఫైర్స్ కేవలం 30 నిమిషాల్లో మీకోసం అందివ్వడం జరిగింది. దీనిని మీరు వినియోగించుకుంటారని, మరి మిగతా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ప్రిపరేషన్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా చేరవేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇక్కడ ముఖ్య గమనిక ఏంటంటే, ఎంట్రన్స్ పరీక్షలు, పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మరియు ఉద్యోగార్థుల సమయాన్ని ఆదా చేసి ప్రిపరేషన్ వేగవంతం చేసేందుకు వివిధ మాధ్యమాల నుండి సేకరించి ఈ కరెంట్ అఫైర్స్ మరియు జీకే బిట్స్ను అందిస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్, పొరపాట్లు జరిగి ఉంటే దయచేసి అధికారిక వెబ్సైట్లను సందర్శించి సరిచేసుకోవాలని సూచిస్తున్నాం. ఎలాంటి కంప్లైంట్స్కి అవకాశం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మిగతా మిత్రులకు కూడా చేరవేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. మా ఉద్దేశం అంతా అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, అందులో మేము ఉండాలి. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ జనవరి 2026 కరెంట్ అఫైర్స్ వీడియో త్వరలోనే మీకు అందిస్తాం. ఇక నుంచి ప్రతి నెల కూడా మీకు కరెంట్ అఫైర్స్ను మేము ఈ విధంగా వీడియోల రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం. ఈ నెల మొత్తానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కేవలం 30 నిమిషాల్లో 30 రోజుల కరెంట్ అఫైర్స్ మీకు అందించాము. ఆదరిస్తారని ఆశిస్తున్నాం. మీ ప్రిపరేషన్లో మా వంతు సహాయాన్ని మీకు అందిస్తాము. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ను మీకు వీలైతే పీడిఎఫ్ను డిస్క్రిప్షన్లో అందించే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ RRR టీచర్స్. ధన్యవాదాలు. మరొక జనవరి 2026 కరెంట్ అఫైర్స్తో మీ ముందుకు వస్తాం. సెలవు, బాయ్. మీకు ఇంకా ఏదైనా ఉపయోగకరమైన వీడియోస్ అవసరం అనుకుంటే కామెంట్లో తెలియజేయండి, మేము అందించే ప్రయత్నం చేస్తాం.